ప్రెజెంట్ ఎవరిని కదిలించినా సరే 2 ప్రాబ్లమ్స్ అయితే కామన్‌గా ఉంటాయండి. ఒకటొచ్చేసి హెయిర్ ప్రాబ్లమ్స్, అలాగే ఇంకొకటి వచ్చేసి స్కిన్ ప్రాబ్లమ్స్. ఈ 2 ప్రాబ్లమ్స్‌ని ప్రతి ఒక్కళ్ళైతే ఫేస్ చేస్తున్నారండి. మరి ఈ రెండిటికి ఒకటే విధంగా మనం చెక్ పెట్టేద్దాం, వచ్చేసేయండి. హే నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ హెల్తీ టైమ్. మనకేదన్నా హెల్తీ పరంగా ఇష్యూ ఏదైనా వచ్చినప్పుడు హాస్పిటల్‌కి వెళ్తే టాబ్లెట్స్ ఇస్తారు. టాబ్లెట్స్‌తో పాటు డాక్టర్స్ ఏం చెప్తారంటే మంచి హెల్తీ ఫుడ్ తీసుకోండి అని చెప్తారు. జస్ట్ టాబ్లెట్స్‌తో మనకున్న ప్రాబ్లమ్స్ అస్సలు సాల్వ్ అవ్వని వాళ్ళకి కూడా తెలుసు. టాబ్లెట్స్‌తో పాటు మంచిగా వాటర్ తాగండి, హెల్తీగా ఫుడ్ తీసుకోండి అని చెప్తారు ఖచ్చితంగా. సో ఎందుకో చెప్పనా? టాబ్లెట్స్ వచ్చేసి మన ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకి స్ట్రాంగ్‌నిస్తుంది, స్ట్రెంగ్త్‌నిస్తుంది. అలాగే ఎటువంటి మళ్ళీ రాకుండా రిపీట్ అవ్వకుండా చేస్తుందనమాట. అందుకోసమే డాక్టర్స్ ఎప్పుడైనా సరే టాబ్లెట్స్‌తో పాటు ఒక మంచి హెల్తీ ఫుడ్ తీసుకోండి అని చెప్తూ ఉంటారు. హెల్త్‌కి ఓకే, హెయిర్‌కి, స్కిన్‌కి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేస్తున్నానండి. మనకి హెయిర్ డ్యామేజ్ అయినప్పుడు, అలాగే గ్రోత్ లేదు, నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది అన్నప్పుడు వెంటనే క్విక్‌గా మనం ఏం ఆయిల్ బాగుంటుంది, ఏ షాంపూ బాగుంటుంది, ఏ కండిషనర్ వాడితే మన హెయిర్ అనేది సిల్కీగా, షైనీగా ఉంటుంది, అలా అన్ని రకాలు ట్రై చేస్తాం. కానీ ఎప్పుడు చూసినా ఎక్స్టర్నల్‌గా మనం చూస్తూ ఉంటాం. కానీ ఇంటర్నల్‌గా కూడా మనం ట్రై చేస్తేనే హెయిర్ అనేది గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. అలాగే హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్‌లో ఉంటుందండి. ఆయిల్స్‌తో పాటు ఇది కూడా ఒకసారి ట్రై చేయాలి మనం ఖచ్చితంగా. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అనేది ఖచ్చితంగా మనం ఒక 1 మంత్ కంటిన్యూస్‌గా తిన్నాము అంటే హెయిర్ గ్రోత్, అలాగే హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా కంట్రోల్‌లో ఉంటుందండి. ఇదైతే షూర్‌గా చెప్తాను. ఏంటి అంటే మనం హెయిర్ ఫాల్ కానీ, హెయిర్ గ్రోత్ కానీ ఇలా ఈ 2 ఇష్యూస్ ఉన్నప్పుడు ఆయిల్స్ ఒకటి యూస్ చేస్తాము. అది సెట్ అవ్వలేదనేసి ఇంకొక ఆయిల్ యూస్ చేస్తాము. ఇలా ఒక 3, 4 ఆయిల్స్, టైప్స్, మోడల్స్ ఇంక ఏదైతే కానియండి, ఏ ఉన్నాయో మార్కెట్‌లో అవన్నీ వాడేసరికి సగం జుట్టు ఊడిపోయేది. దాంట్లో డౌట్ లేదు. ఇంకా మనకి ఇంకొంచెం డిప్రెషన్‌లోకి వెళ్తాము. కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి. చాలా ఇష్యూస్ వస్తాయి. సో అలాంటప్పుడు మనం ఏదో ఒక బ్రాండ్‌ని, అసలు అది మనకి పడకపోనియండి, ఒక్కటే యూస్ చేయాలి. అప్పుడు సెట్ అవుతుంది. ఈ 1 మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్‌కైనా సెట్ అవుతుంది. ఈలోపు ఎక్స్టర్నల్‌గా దాంతో పాటు ఇంటర్నల్‌గా కూడా ఒక మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటే ఖచ్చితంగా మనకైతే గనక ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయిపోతుందండి. ఒక 1 మంత్ ఈ లడ్డూని డైలీ తిని చూడండి. ఖచ్చితంగా రిజల్ట్ అయితే చూస్తారు. హెయిర్ ఫాల్ అనేది కొంచెం కంట్రోల్ అవుతుంది. దాంట్లో అయితే డౌట్ లేదు. గ్రోత్ కూడా స్టార్ట్ అవుతుందనమాట. మనం స్ట్రెంగ్త్‌ని ఇవ్వాలి. మన రూట్స్‌కి ఏదైతే స్ట్రెంగ్త్ బాగుంటేనే మనం పైన రాసే ఆయిల్స్‌కి ఎటువంటి యూజ్ ఉండదు. మనం ఫస్ట్ స్ట్రెంగ్త్ అనేది రూట్స్‌కి ఇవ్వాలి కాబట్టి ఈ మంచి హెల్తీ ఫుడ్ అయితే తీసుకోండి. మరి స్కిన్‌కి ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు డైట్‌లో ఎవరైనా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా డైట్ అయిపోయిన తర్వాత ఈ డైట్ వల్ల నా స్కిన్ చాలా గ్లో అయ్యిందని ఖచ్చితంగా అంటారు. ఎందుకు అంటే వాళ్ళు ఇచ్చే డైట్‌లో ఇవి ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి ఏమీ ఉండవు అని చెప్తారు. సో అందుకోసం అనేసి స్కిన్‌కి కూడా చాలా బెస్ట్ సొల్యూషన్ అండి. సో హెయిర్‌కి, స్కిన్‌కి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు పిల్లలకైతే గనక క్లాస్‌గా పనిచేస్తుందండి. పిల్లలు కూడా ఇప్పుడు అసలు ఏది పడితే అది తింటూ ఉన్నారు బయట ఔట్ సైడ్ ఫుడ్ అనేసి. సో డైలీ ఒక లడ్డు వాళ్ళకి స్నాక్స్ బాక్స్‌లో ఖచ్చితంగా స్కూల్‌కి వెళ్ళేటప్పుడు మనం స్నాక్స్ అయితే పెట్టాలి కదా! సో డైలీ ఒక లడ్డు అయితే పెట్టేయండి. రోజు తింటే వాళ్ళకి కూడా బోర్ కొట్టిద్ది. వాళ్ళకే కాదు, ఈవెన్ మనకైనా సరే డైలీ తినాలన్నా కూడా కొంచెం బోర్‌గానే ఫీల్ అవుతూ ఉంటాం. ఈ సిచ్యువేషన్‌లో ఇప్పుడున్న మన సిచ్యువేషన్ కానీ, జనరేషన్ కానీ ఏదైనా కానియండి, మనకు కూడా కొంచెం బోర్ కొడుతుంది. ఏదైనా ఒక రోజు రొటీన్ అంటే గనక బోర్ కొట్టేస్తుంది. ఒక 1 వీక్ ఈ లడ్డు చేసి పెట్టండి హ్యాపీగా. డ్రై ఫ్రూట్ లడ్డు అనేది వాళ్ళకి స్నాక్ బాక్స్‌లో మనకు కూడా వెతుక్కోవాల్సిన అవసరం ఉండదనమాట. ఏం పెట్టాలి బాక్స్‌లో అనేసి. వీక్లీ వన్స్ ఒక్కసారి చేసుకున్నాము అంటే గనక వీక్ మొత్తం అయిపోతుంది. సో డైలీ తినాలంటే వాళ్ళకి కూడా బోరే కాబట్టి సో ఒక 1 వీక్ వచ్చేసి ఈ లడ్డు చేయండి. ఇంకొక 1 వీక్ వచ్చేసి మనకి పల్లీలు పట్టి చిక్కీ అంటారు కదా! సో అదొక 1 వీక్ చేయండి. ఇంకొక 1 వీక్ వచ్చేసి నువ్వుండలు చేయండి. ఓన్లీ నువ్వులు చేయండి. సో అలా డిఫరెంట్‌గా ఒక్కొక్క ప్రోటీన్ లడ్డు ఇస్తూ ఉండండి. వాళ్ళకి కూడా బోర్ కొట్టకుండా ఉంటదనమాట. సో డైలీ తింటారా అంటే తినరు. మనమే తినలేకపోతున్నాం. ఆల్రెడీ చెప్పాను కదా! సో వీక్ డేస్ మొత్తం పిల్లలకి ఇవి ఇచ్చేసేయండి. వీకెండ్ వచ్చేసి వాళ్ళకి నచ్చినవి ఇచ్చేయండి. వీక్ డేస్‌లో మనం ఏది చెప్తే వాళ్ళు వినాలి. వీకెండ్‌లో వాళ్ళు ఏది చెప్తే మనం వినాలి. ఇంకంతే, ఇంకేం లేదు అక్కడ. మా ఇంట్లో అయితే అంతేనండి. వీక్ డేస్‌లో గనుక స్కూల్‌కి నేను ఏది ఇస్తే అదే. వీకెండ్‌లో మాత్రం చచ్చినట్టు వాళ్ళు ఏది చెప్తే అది చేస్తాననమాట. ఎందుకు అంటే మనకైనా బోర్ కొట్టిద్ది. మనం కూడా ఏమి కంటిన్యూస్‌గా హెల్తీ ఫుడ్ ఏం తినలేం కదా! సో అప్పుడప్పుడు ఏంటంటే ఆ ఫుడ్ తింటూ ఉంటే మనకి ఎనర్జీ వస్తుందనమాట. అందుకోసమే. లాస్ట్‌లో ఏమైందో తెలుసా అండి? ఇయన్నీ మిక్సీ ఏసానా, చివరికి మిక్సీ అనేది దొబ్బిందనమాట. సో అందుకోసం అనేసి ఇంకా ఫైనల్‌గా కొంచెం
ఇలా రోట్లో అయితే చిన్న రోల్ ఉంది, దాంట్లో అయితే దంచుతున్నాను. అంటే లాస్ట్లోనే ఉందిలేండి, కొంచెమే ఉంది, ఎక్కువేం లేదు. ఇంకా అందుకనేసి దీంట్లో అయితే దంచేసాను. సో కింద వాళ్ళని అడుగుదాం అనుకున్నాను, మన మిక్సీ పోయింది, వాళ్ళు కూడా పోయింది అనుకో, సచ్చే ఎందుకు వచ్చిన కోళ్ళే అనేసి వాళ్ళకి ఇవ్వలేదు. ఇంకా ఇంట్లోనే నేను కొంచెం కొంచెంగా దంచుకుంటూ చేశారనమాట. సో లాస్ట్కి ఏంటంటే ఓవరాల్గా కలవాలి కాబట్టి అప్పుడు కిందకి వెళ్ళేసి ఒక పల్స్ మోడ్లో ఒక 2-3 టైమ్స్ అట్లా అనిపించేసి తీసుకొచ్చుకున్నానండి. అసలు ఈ సోదంతా మాకెందుకమ్మా, ముందు రెసిపీ గురించి చెప్పు అంటారు కదా. చాలా ఈజీ అండి రెసిపీ. జీడిపప్పు, బాదం పప్పు, వాల్నట్స్, పిస్తా, డేట్స్, అంజూర్, అలాగే నువ్వులు, నెక్స్ట్ వచ్చేసి బెల్లం కూడా, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్, వాటర్ మిలన్, ఈ సీడ్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసుకొని 1 బై 1 మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం కచ్చా పచ్చాగా మిక్సీలో అయితే వేసుకోవాలండి. ఎందుకంటే మరీ పిండిగా చేసినా కూడా తినాలనిపించదు. ఒకవేళ మీ పిల్లలు తినరు అనుకోండి, బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసేసుకోండి. అయితే ఓన్లీ డేట్స్ వేస్తే ఆ ఫ్లేవర్ అనేది కొంచెం పిల్లలు తినడానికి కష్టంగా ఉంటుందండి. సో అందుకోసం అనేసి సగం డేట్స్ సగం బెల్లం అనేది వేసుకోండి. అప్పుడు ఏంటి అంటే ఆ ఫ్లేవర్ పిల్లలకి నచ్చుతుంది. తినాలి అని మొత్తంగా వాళ్ళకి అవే పెట్టామనుకోండి తినలేరు. అందుకోసం అనేసి దాంట్లో కొంచెం వాళ్ళకు కూడా ఇష్టమైనది యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. నేనైతే కనుక ఇలా దంచేసుకొని ఫస్ట్ ఇలా అయితే బాగా కలుపుకుంటున్నాను. కలుపుకొనేసి ఇక చెప్పాను కదా మిక్సీ పోయింది అనేసి, ఇంకా కిందకి వెళ్ళేసి బెల్లము, ఇక్కడ నువ్వులు మిక్సీ వేయద్దండి. మీకు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వచ్చేసి నువ్వులు అనేది నేను మిక్సీ వేయలేదు, అది ఆప్షనల్ అండి, మీ ఇష్టము. ఎందుకు అంటే తినేటప్పుడు ఆ నువ్వులు తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకున్నాను. సో ఇంకా కిందకి వెళ్ళేసి ఈ విధంగా అయితే కనుక గ్రైండ్ చేయించుకున్నాను ఒక్కసారి. ఇంకా వచ్చేసి ఇంటికి వచ్చేసి ఇంకా ఉండలు అయితే చేస్తున్నానండి. సో ఇవి రోజుకి ఒకటి పిల్లలకి స్నాక్ బాక్స్లో పెట్టేసామంటే కనుక సరిపోతుంది. ఒకటి సరిపోతుందా అనుకోవచ్చు, లెస్ క్వాంటిటీ మోర్ క్వాలిటీ అండి. అదొక్కటే. వాళ్ళకైనా కూడా ఒక 5-10 మినిట్స్ కంటే ఎక్కువ ఇవ్వరు స్నాక్స్ టైంలో. సరే ఆల్మోస్ట్ 15 మినిట్స్ ఇచ్చినా వాళ్ళు వాటర్ తాగాలి కదా, మళ్ళీ వాటర్ కూడా ముఖ్యమే. సో ఇప్పుడు 2 పెట్టినా ప్రాబ్లమేనండి. ప్రోటీన్ ఎక్కువైపోతుంది అంటున్నారు బయట. మరీ ఎక్కువగా కాకుండా కొంచెం ఇది పెట్టేసి ఇన్ కేస్ వాళ్ళకి ఇంకేదైనా కావాలంటే బిస్కెట్స్ ఏమైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. లేదా ఒక ఫ్రూట్ ఏదైనా పెట్టేయండి, సరిపోతుంది. దీంతోపాటు పిల్లలకి వాటర్ కూడా తాపించడం చాలా ఇంపార్టెంట్ అండి. రెగ్యులర్గా కొంచెం వాటర్ ఇస్తూ ఉండండి. మన హెయిర్ కానీ స్కిన్కి కూడా మనం వాటర్ క్వాంటిటీ అనేది ఎంత కావాలో అంత తీసుకుంటే అన్నిటికీ ప్రాబ్లమ్స్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేస్తుంది వాటర్ అనేది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అయితే ఇచ్చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీ డౌట్ అయితే క్లియర్ అయింది కదా. అన్ని రకాల ప్రాబ్లమ్స్కి ఒకటే సొల్యూషన్. డ్రై ఫ్రూట్ అయితే కనుక డ్రై ఫ్రూట్ లడ్డు అనేది చాలా అంటే చాలా హెల్దీ అండి. ఒకసారి అయితే ట్రై చేసేయండి మీరు కూడాను. మరి ఇలాంటి హెల్దీ ఫుడ్స్ అలాగే మంచి మంచి షాపింగ్ వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ విత్ అవర్ ఛానల్ గల్లీ షాపింగ్ అండ్ కుకింగ్. బాయ్ బాయ్.